మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9849238801. మేషరాశి వారికి మార్చి 18 జరగబోయేది తెలిస్తే ఆనందంతో గంతులేస్తారు. అందరికీ నమస్కారం. ఛానల్ కి స్వాగతం. మేషరాశి వారికి సంబంధించిన శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో, సంతోషకరమైన ఈ రాశి వారికి సంబంధించిన ఏ విధమైన వార్తను అందుకోబోతున్నారో, ఈ రోజు ఈ యొక్క మేషరాశి వారికి మార్చి 18న ఏ విధమైన దిన ఫలితాలు గోచరిస్తున్నాయో, వీరికి రాబోయేటటువంటి శుభ అశుభ పరిణామాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ముఖ్యంగా మేషరాశి వారు చాకచక్యంగా సమస్యల నుండి బయటకు పడతారు. ఈ రాశి వారు కష్టాలను నష్టాలను అధిగమిస్తూ ఉంటారు. ధైర్య సాహసాలు కలిగిన వ్యక్తులు, అందం ఆకర్షణీయంతో పాటు తెలివితేటలు అద్భుతంగా కలిగిన వారు. వీరికి శక్తి సామర్థ్యాలు, ధైర్యం ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారికి చూసుకున్నట్లయితే చాలా ఎక్కువ సమస్యలను ప్రతిరోజు కూడా ఎదుర్కొంటూ వస్తూ ఉంటారు. చిన్నతనం నుంచి బరువు బాధ్యతలు తెలిసిన వారు, కష్టం సుఖం ఎరిగిన వారు కాబట్టి ఎదుటివారి యొక్క కష్టాన్ని అర్థం చేసుకుంటారు. ఎదుటివారు ఇబ్బందులు ఉన్నారంటే సహాయం చేయడానికి ముందుండే వ్యక్తులు, ఆర్థికంగా సహాయం చేయడానికి కూడా ఎంత మాత్రమూ వెనకాడరు. ఒక సమస్య తీరితే మరొక సమస్య ఈ రాశి వారిని ఎప్పుడూ పలకరిస్తుంటుంది. అలా అని వీరు ఎక్కడా కూడా నిరుత్సాహపడరు. ధైర్యంతో ముందుకు వెళుతూ ఉంటారు. జీవితంలో ఉన్నతమైన స్థానంలోకి వెళ్లటానికి ఎప్పుడు కూడా ప్రయత్నిస్తారు. ఈ రాశి వారికి సంబంధించి కుటుంబము వీరికి బలహీనత మరియు బలంగా ఉంటుంది. కొన్నిసార్లు కుటుంబంలోని వ్యక్తులను వీరు బలంగా భావిస్తారు. కొన్నిసార్లు వారి యొక్క పరిస్థితుల కారణంగా వారు బలహీనతగా భావిస్తూ ఉంటారు. ఈ యొక్క రాశి వారు ఇబ్బందులను ఎప్పుడు మోస్తూ నడుస్తూ ఉంటారు. కుటుంబ బాధ్యతలు, బరువు బాధ్యతలు అన్నీ కూడా వీరి మీద పడడం వలన వీరైతే నాయకత్వ లక్షణాలను కలిగి సమస్యలను ఎప్పుడు కూడా ధైర్యంగా ఎదుర్కొంటారు. నిరాశ నిస్పృహలకు ఎక్కడ కూడా లోనవరు. కొన్నిసార్లు ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటారు. భగవంతుడికి వీరి యొక్క కష్టం సుఖం మొరపెట్టుకుంటూ ఉంటారు. అయినప్పటికీ ధైర్య సాహసాలను, పట్టుదలను ఎక్కడా కూడా విడిచిపెట్టరు. సమాజంలో, సంఘంలో ప్రేమానురాగాలతోనూ మంచి కీర్తి ప్రతిష్టలతోనూ ఉంటారు ఈ యొక్క రాశి వారు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే 2025 మార్చి 18న ఈ యొక్క రాశి వారికి జరగబోయేది ఏమిటంటే కనుక, ఈ యొక్క రాశి వారికి కోపం ఎక్కువగా వస్తుంది. కొన్ని సమయాల్లో వీరు కోపోద్రిక్తులు అవుతూ ఉంటారు. వీరికి మంచి చెడు బోధించే వారితో పాటు కీడు తలపెట్టేవారు వీరి వల్లే ఉంటారు. వీరి వద్దే ఉండి వీరికి మంచి చేయాలని చూస్తున్నట్లు నటిస్తూ వీరి యొక్క స్వభావాన్ని పరీక్షిస్తూ, సహనాన్ని పరీక్షిస్తూ ఎప్పుడు కూడా వీరికి అపకీర్తిని తలపెట్టే విధంగా వీరి యొక్క పర్సనల్ విషయాలను నలుగురిలో కించపరిచే విధంగా మాట్లాడుతూ ఉంటారు. దీనికి సంబంధించి వీరైతే కనుక జాగ్రత్త పడకుండా అటువంటి వారితో ఎప్పుడూ పర్సనల్ విషయాలను షేర్ చేసుకోకూడదు. వీరైతే కనుక వారి యొక్క పూర్తి రూపాన్ని తెలుసుకుంటారు. దాని ద్వారా వీరైతే జాగ్రత్త పడతారు. ఈ కారణంగా వీరితో కనుక ఫైట్స్ చేయకపోవడం చాలా మంచిదని చెప్పుకోవాలి. ఎందుకంటే వాస్తవానికి వీరు ప్రశాంతంగా ఉండేటటువంటి మనస్తత్వం కలిగిన వారు. గొడవలకి దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి ఇటువంటి వ్యక్తులను దూరం పెట్టి వీరైతే కనుక వారి పని వీరు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇటువంటి వ్యక్తులకు ఎంత వాదించినా సరే విషయం అర్థం కాదు. కాబట్టి అటువంటి వ్యక్తులను దూరం పెట్టి వీరి యొక్క పనిని చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతే కనుక నమ్మించి మోసం చేసేటటువంటి వాళ్ళు బుద్ధి వచ్చి వారే మారిపోతారని వీరు భావిస్తూ ఉంటారు. ఇటువంటి వ్యక్తులను దూరం పెట్టి ద్వారా వీరైతే జీవితంలో చక్కటి ఫలితాలను పొందుకుంటారు. మేలు చేసేవారు ఎవరో, కీడు చేసేవారు ఎవరో తెలుసుకొని వీరి యొక్క కోపావేశాలను నియంత్రణలో ఉంచుకొని వివాదాలకు, గొడవలకు దూరంగా ఉండి సమస్యని కూలంకుషంగా, సామరస్యంగా పరిష్కరించుకుంటే కనుక చక్కటి ఫలితాలను పొందుకుంటారు. వ్యాపారంలో అభివృద్ధిని గడిస్తారు. అలాగే రాజకీయంలో కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో రెట్టింపు లాభాలను పొందుకుంటారు. ఉద్యోగంలో నూతనమైన శాలరీ ప్యాకేజీతో ప్రమోషన్లు పొందే అవకాశం కనిపిస్తుంది. అధికారుల యొక్క ప్రశంసలు దక్కుతాయి. సహోద్యోగుల సహకారం కూడా లభిస్తుంది. ఈ రాశి వారికి అన్ని పరిస్థితులు అనుకూలంగా నడుస్తున్నాయి. ప్రత్యర్థుల యొక్క చెడు దృష్టి ఎప్పుడు కూడా వీరిపై ఉంటుంది. కాబట్టి చెడు దృష్టిని తప్పించుకోవటానికి, ప్రతికూలమైన పరిస్థితులను అనుకూలంగా మలుచుకోవటానికి శివనామ స్మరణతో పాటు శివునికి అభిషేకం చేయడం ద్వారా, శివారాధన చేసుకోవడం ద్వారా, హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది వాటి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.